ఇది 100% తప్పు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. 40 రోజులు అయిపోయింది సమ్మె నోటీస్ ఇచ్చి. ఈ డిమాండ్ నెరవేర్చమని ప్రభుత్వం ముంగట పెట్టినటువంటి సందర్భంలో 40 రోజుల నుంచి కార్మికులు సమ్మెకు వెళ్తామనేటువంటి మాట పదే పదే చెప్తున్నా తీరా 41 రోజుల వరకు నిమ్మకు నీరెత్తినట్టుండి నిన్న ఐఏఎస్ అధికారులతో మీటింగ్ పెట్టి ఓ కమిటీ వేసి మీ డిమాండ్లు పరిష్కరించడానికి మాకు 2-3 వారాల 4 వారాల వెసులుబాటు కావాలని చెప్పడం. మరి ఇప్పుడు ఈ 40 రోజులు ఏమి గడ్డి బీకిర్రా? ఈ రోజులు ఏం చేసిరు? మరి ఈ 40 రోజుల పాటు ఎందుకు ఈ కమిటీని వేయలే? ఇలా తీరా ఇవాళ సమ్మెకు పోతున్నారని చెప్పి ఈ సమ్మెను పక్కదారి పట్టించడం కోసం, ఏదో జరుగుతున్నట్టుగా భ్రమలు కల్పించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ దుర్మార్గమైన కార్యక్రమానికి తెరలేపింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, నిజంగా ఆర్టీసీ పట్ల మీరు గతంలో చెప్పినటువంటి హామీలు నెరవేర్చుకునే దమ్ము మీకుందా? అలాగే ఆర్టీసీ కార్మికులు ఏమడుగుతున్నారు? మీరు చెప్పింది అడిగిరు. కొత్తగా ఒక్క ఆర్టీసీ కార్మికుడు కూడా కొత్త డిమాండ్ను తెర మీదకి తేలే. మీరు నెరవేరుస్తా అన్నటువంటి డిమాండ్లనే ఇవాళ ముందుకు తీసుకొచ్చి వీటిని నెరవేర్చమని చెప్పారు. ఇంకో 4 రోజులైతే ఈ కాంగ్రెస్ పార్టీకి 3వ ఏడాది మాసికం. ఇంకా 4 రోజులైతే కాంగ్రెస్ పార్టీకి ఈ 3 ఏళ్లలో చేయనటువంటి చిత్తశుద్ధి లేనటువంటి ఈ పార్టీ, ఈ ప్రభుత్వం ఇక కార్మికుల ప్రభుత్వంగా మేము ఎందుకు అనుకోవాలని చెప్పి మేము అంటా ఉన్నాం. ఇలా ఆర్టీసీ కార్మికులు లేకపోతే, ఆర్టీసీ కార్మికులు కనుక గత ప్రభుత్వం పైన కన్నెర్ర చేయకపోతే ఈ ఎక్కడి ప్రభుత్వము, ఎక్కడి నుంచి వచ్చేది? ఇలా ఈ ప్రభుత్వానికి కనీసం గంజిలో మెతుకన్న దొరికేదేనా ఈ తెలంగాణ గడ్డ మీద?